సన్బర్గ్ కేసులో కొత్త కోణం వెలుగు చూస్తుంది. నిర్వాహకుడు సుశాంత్ పై 420 కేసులు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మాదాపూర్ పోలీసులు. ఈవెంట్ లేకుండానే టికెట్లను అమ్మాడంటూ కేసు నమోదు చేశారు. బిజినెస్ మ్యాన్ కళ్యాణ్ చక్రవర్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఎలాంటి అనుమతి రాకుండా బుక్ మై షోలో సన్బర్న్ పేరుతో టికెట్లు విక్రయించాడు సుశాంత్. చాలా మంది టికెట్లు కొనుగోలు చేసేలా చేశాడు. డబ్బులు వసూలు చేసి ఎలాంటి ఈవెంట్ నిర్వహించకుండా మోసం చేశాడు సుశాంత్. అసలు ఈవెంట్ లేకుండానే బుక్ మై షోలో టికెట్లు పెట్టించిన సుశాంత్ పై 420 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు మాదాపూర్ పోలీసులు. మొత్తంగా సన్బర్న్ హైదరాబాద్ ఈవెంట్ లో మరో ట్విస్ట్ నెలకొంది. నిర్వాహకుడు సుశాంత్ పై చీటింగ్ కేసు నమోదు చేసినట్లుగా అయితే తెలుస్తోంది. సన్బర్న్ హైదరాబాద్ ఈవెంట్ లో అయితే మరో ట్విస్ట్ నెలకొంది. ఎటువంటి అనుమతి లేకుండా బుక్ మై షో ద్వారా టికెట్లను విక్రయించాడు నిర్వాహకుడు సుశాంత్ పై చీటింగ్ కేసు నమోదు చేశారు మాదాపూర్ పోలీసులు. అసలు ఈవెంట్ లేకుండానే బుక్ మై షోలో టికెట్లు పెట్టించిన సుశాంత్ పై 420 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు మాదాపూర్ పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే సన్బర్గ్ హైదరాబాద్ ఈవెంట్ షోలో మరో ట్విస్ట్ నెలకొందని చెప్పాలి. అయితే నిర్వాహకుడిపై చీటింగ్ కేసు కూడా నమోదు చేశారు. అయితే మాదాపూర్ పోలీసులు సన్బర్గ్ పేరుతో ఈవెంట్ నిర్వహించాలనుకున్న సుశాంత్ అలియాస్ సుమంత్ పైన చీటింగ్ కేసు కూడా పెట్టారు మాదాపూర్ పోలీసులు. అయితే అదే ఎఫ్ఐఆర్ కూడా నమోదైనట్టు తెలుస్తుంది. ఎలాంటి అనుమతులు రాకుండా బుక్ మై షోలో సన్బర్గ్ పేరుతో టికెట్లను అయితే విక్రయించాడు. అదే ఎలాంటి ముందే పోలీస్ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో పోలీస్ శాఖ 10 రోజుల ముందుగానే ఎవరైనా ఈవెంట్లు నిర్వహించాలన్నా పార్టీలు చేసుకోవాలన్నా ఖచ్చితంగా 10 రోజుల ముందు పర్మిషన్లు తీసుకోవాలి. దాంట్లో ఎలాంటి మత్తు పానీయాలు ఉండొద్దు, మత్తు పానీయాలు కానీ డ్రగ్స్ కు సంబంధం ఉన్నాయి ఏవి కూడా దాంట్లో వాడకూడదు. అలా ఎవరైనా చేస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇంకో విధంగా ఏ పార్టీలు చేసుకున్నా కానీ రాత్రి 12 గంటల వరకు మాత్రమే పార్టీలు నిర్వహించుకోవాలి. 1 గంట తర్వాత ఎలాంటి పార్టీలు నిర్వహించదు కూడా పోలీసులు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. దీనిపైన రేవంత్ రెడ్డి గిట అయితే మొన్న ఐఏఎస్ ఐపీఎస్ సమీక్షలో గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే సీఎం హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సాక్షాత్గా ఈ యొక్క పబ్ పైన వివరణ అడిగి తెలుసుకున్నారు. బుక్ మై షో యొక్క ఏంటి, దాని ప్లాట్ఫారం ఏంటి, బుక్ మై షో ఏంటి, ఇతర రాష్ట్రాల బ్యాంక్ ఉన్న దాన్ని మన రాష్ట్రం లోపల ఎందుకు ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నారు అని అడగడంతో మొత్తం తొలగా అవక్కయ్యారని చెప్పాలి. అదేవిధంగా పోలీసులు కూడా తెల్లం వచ్చిందని చెప్పాలి. మెయిన్ గా సైబరాబాద్ సిపి గురించి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ఆ యొక్క ఏదైతే పబ్ ఉందో ఆ పబ్ పైన రేవంత్ రెడ్డి మాట్లాడడం చర్చనీయమైంది కాబట్టి పోలీసులు అయితే ఉక్కుపాదం మోపారని చెప్పాలి. ఆ ఈవెంట్ ఎలాంటి పర్మిషన్ లేకుండా ఈవెంట్ నిర్వహిస్తున్నటువంటి ఆ వ్యక్తి ఎవరైతే సుమంత్ ఉన్నాడో దాంట్లో ఈ ఈవెంట్ కు సంబంధించినటువంటి పూర్తి వ్యవహారాలను మొత్తం టికెట్లను కూడా బుక్ మై షో ద్వారా అన్నాడు. ఈవెంట్ ఎక్కడ కూడా పర్మిషన్ తీసుకోలేదు. అయితే సుశాంత్ పైన 420 కేసు కూడా నమోదు చేసినట్టు మాదాపూర్ పోలీసులు తెలిపారు. అయితే ఎందుకు 420 నమోదు చేశారంటే
బిజినెస్ మ్యాన్ అయినటువంటి ఒక వ్యక్తి కంప్లైంట్ చేశాడు. సినిమాస్ కొరకు ఆయన టికెట్ బుక్ చేసుకోవడం చేత అయితే ఈ యొక్క ఈవెంట్ బుక్ అయినట్టు తెలిసింది. అయితే దానికో ఆయన అవకైపోయేసి పోలీస్ స్టేషన్ సంప్రదించారు, పోలీసులకు కంప్లైంట్ కూడా చేశారు. చేసిన నేపథ్యంలో ఈ సుశాంత్ యొక్క వ్యవహారం మొత్తం టోటల్ గా బయటకు వచ్చిందని చెప్పాలి. అయితే ఈవెంట్ పేరు చెప్పి డబ్బులను వసూలు చేసి ఎలాంటి ఈవెంట్ నిర్వహించకుండా సుశాంత్ మోసం చేశాడనే ఉద్దేశంతో టోటల్ గా అయిన పైన 420 కేసును అయితే నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ కూడా పోలీసులు రోజు నమోదు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.